రీసెంట్‌గా నా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చారు. ఆమె ప్రాబ్లమ్ ఏంటంటే, ఆమె రిలేటివ్స్ ఇంటికెళ్ళినప్పుడు మోషన్ అనేది సరిగ్గా రావట్లేదంట. అయితే ఆమె హిస్టరీ కొంచెం డీటెయిల్‌గా తీసుకుంటే తెలిసిందేంటంటే, నార్మల్‌గా అందరు రిలేటివ్స్ ఇంటికెళ్ళినప్పుడు ఏం తింటారు? నాన్ వెజ్జే పెడతారు. సో, నాన్ వెజ్ తిన్నప్పుడు ఏమవుతుంది? దాంట్లో ఫైబర్ అనేది అస్సలుండదు. జీరో. నార్మల్‌గా ఫైబర్ అనేది ఉండదు. ఫైబర్ ఉండకపోవడం వల్ల మోషన్ ప్రాబ్లమ్ అనేది ఉంటుంది. మోషన్ అనేది క్లియర్‌గా ఉండదు. సో, ఆమె ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఈ ఫ్రూట్స్, వెజిటబుల్స్ మంచిగా తినడం వల్ల మోషన్ అనేది నార్మల్ ఒస్తుంది. బట్ రిలేటివ్స్ దగ్గరకి పోయినప్పుడే ఇలా ప్రాబ్లమ్ అవుతుంది. ఎందుకంటే నార్మల్‌గా అయితే ఫ్రూట్స్ అయితే పెట్టరు గదా! ఈ నాన్ వెజ్జే పెడతారు. సో, మీరు తెలుసుకోవాల్సిందేంటంటే, ఈ ప్రతిసారి మీరు నాన్ వెజ్ తిన్నప్పుడు దానితో పాటు ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ లేకపోతే ఫ్రూట్స్ అండ్ ఈ వెజిటబుల్ సలాడ్స్ పక్కాగా తీసుకోవాలి. అలా తీసుకున్నట్టయితే మీకు ఎటువంటి మోషన్ ప్రాబ్లమ్ ఉండదు. పైల్స్ ప్రాబ్లమ్ ఉండదు. అండ్ గట్ కూడా హెల్తీగా ఉంటుంది. అర్థమైంది గదా! ఇది తెలియని మీ ఫ్రెండ్స్‌కి గూడా ఈ వీడియో షేర్ చేయండి. థాంక్ యూ.